బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని కోవ లక్ష్మిపై కాంగ్రెస్ అభ్యర్థి శ్యామ్ పిటిషన్ వేశారు. అజ్మీర్ శ్యామ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని కోవ లక్ష్మిపై కాంగ్రెస్ అభ్యర్థి శ్యామ్ పిటిషన్ వేశారు. అజ్మీర్ శ్యామ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని కోవ లక్ష్మిపై కాంగ్రెస్ అభ్యర్థి శ్యామ్ పిటిషన్ వేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నవీన్, చెప్పండి. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ముఖ్యంగా 2023 ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పేసి, ఆమె ఎన్నిక చెల్లదని చెప్పేసి కూడా వారు మోసపూరితంగా గెలిచారని చెప్పేసి హైకోర్టులో శ్యామ్ నాయక్ కూడా వారు పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే హైకోర్టులో ఈ విచారణ జరిగిన తర్వాత హైకోర్టు దీన్ని కొట్టివేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే కోవలక్ష్మి ఎన్నికల అఫిడవిట్ లో ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు తప్పులు లేవని చెప్పేసి కూడా గతంలో తెలంగాణ హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు ఇటు శ్యామ్ నాయక్ కూడా వారు అప్రోచ్ కూడా కావడం జరిగింది. అయితే ఈ రోజు ఈ అంశాలపై కూడా సుప్రీంకోర్టులో విచారణ కూడా జరిగినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి తెలంగాణ హైకోర్టు తీర్పును మొత్తం సమర్థిస్తూ సుప్రీంకోర్టు కూడా ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి శ్యామ్ నాయక్ పిటిషన్ కూడా ఇటు కొట్టివేస్తూ జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మోహతా ధర్మాసనం కూడా ఇటు శ్యామ్ నాయక్ పిటిషన్ కూడా ఇటు సుప్రీంకోర్టులో కూడా కొట్టివేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చెందినటువంటి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మికి మాత్రం ఇటు సుప్రీంకోర్టులో మరోసారి ఊరట కూడా లభించినట్టు కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్.